కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయమని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. రాజాంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉచిత ఇసుక పాలసీ ద్వారా పేదల సొంతింటి కల నెరవేరనుందని, భవన నిర్మాణ రంగం ఊపందుకుంటుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే అమల్లోకి తెచ్చారని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక మాఫియాను నడిపిందని, ఒక్కో ఇసుక కుంభకోణం ద్వారానే 50,000 కోట్ల రూపాయలు పైగా కొల్లగొట్టారని ఆరోపించారు. వైసీపీ నేతలు మింగేసిన ఇసుకతో దాదాపు 10 లక్షలకు పైగా ఇల్లు కట్టొచ్చంటే వారు ఏ స్థాయిలో అవినీతి చేశారో అర్థం చేసుకోవచ్చని వివరించారు. జీవో నెంబర్ 43 ద్వారా ఉచిత ఇసుక విధానాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేయడం మొదలుపెట్టారు. కూటమి మేనిఫెస్టోలో దీన్ని పెట్టడం జరిగింది. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. అలాగే పేద ప్రజలు 5 లక్షల రూపాయలు ఇంటికి ఖర్చు అయితే చిన్న ఇల్లు కట్టుకునేటప్పుడు 3 లక్షల వరకు ఇసుక్కే వాళ్ళు పే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల గృహ నిర్మాణం చాలా భారమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది. పేద ప్రజలు సొంతంగా ఇల్లు నిర్మించుకోవడం, బిలో మిడిల్ క్లాస్ ఇసుక కొనుక్కోవడం గగనం అయిపోయింది. అందువల్ల ప్రభుత్వం ఆలోచించి, చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా కూటమి నాయకులు ఆలోచించి దీన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంత త్వరితగతిన ఈ నిర్ణయం తీసుకోవడం ముదాహం, చాలా ఆనందదాయకం. తిండి, బట్ట, నీడ. ఈ నీడ అనేటటువంటిది గృహం ప్రతి మనిషికి చాలా అవసరమైనటువంటిది. దాంట్లో ఈ పనిముట్టు అయినటువంటి ఇసుక బంగారం అయిపోవడం, బంగారం అయినా కొనుక్కోగలిగారు కానీ ఇసుక కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఈ ఇసుక విధానం పేదలకి, మధ్యతరగతి ప్రజలకి, కింద తరగతి ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంది అనేటటువంటిది మాకు స్పష్టంగా వినిపిస్తుండేటటువంటి పరిస్థితి.